Hello everyone, welcome back to our channel Hema Maths Academy. Now we are going to discuss about straight line VSEQs. Before videos lo manam parallel lines, perpendicular lines and image theorem ki related sum, mutually perpendicular, tarvata perpendicular distance, equation of the tangent, tarvata whose sum is zero, making intercept, నార్మల్ ఫామ్ దానికి రిలేటెడ్ క్వశ్చన్స్ అన్ని నేర్చుకున్నాము. అండ్ ఇమేజ్ థీరం కి రిలేటెడ్ క్వశ్చన్ కూడా నేర్చుకున్నాము. ఇక్కడ క్వశ్చన్లోనే ఆల్రెడీ మనకి ఫుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ అని ఇచ్చాడు కాబట్టి ఇక్కడ అండర్లైన్ చేశాను. మీకు డైరెక్ట్ క్వశ్చన్ చూడకపోయినా పర్పెండిక్యులర్ థీరం అప్లై చేస్తూ వాల్యూస్ ఏంటో ఫైండ్ అవుట్ చేయాలి మనం, అంతే. ఓకేనా? దానికి రిలేటెడ్ కండిషన్స్ నోట్ చేసుకుందాం. గివెన్ దట్ ఏందన్న ఈక్వేషన్, గివెన్ దట్ ఈక్వేషన్ వచ్చేసి 3x - 4y plus 12 is equals to 0. దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 1 అని కన్సిడర్ చేసుకున్నాం. ఓకేనా? గివెన్ పాయింట్ ఏందన్న మనకి, గివెన్ పాయింట్ వచ్చేసి x1, y1 is equals to ఏమి ఇచ్చాడు, 4, 1. x1, y1 is equals to 4, 1 అనే పాయింట్ ఇచ్చాడు. ఓకేనా? 4, 1. ఇక్కడ మనకి ఫుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ థీరం కి రిలేటెడ్ కండిషన్ తెలుసు కదా, కండిషన్ ఇక్కడ నోట్ చేసుకోవాలి. ఏంటమ్మది మనకి, we know that h, k foot of the perpendicular foot of the perpendicular from p of x1, y1 with respect to the line, with respect to the line ఏంటమ్మా మనకి ax plus by plus c is equals to 0. దెన్ కండిషన్ వచ్చేసి ఏంటమ్మా మనకి h minus x1 by a equals to k minus y1 by b is equals to ఏంటి మైనస్ ఆఫ్ ax1 plus by1 plus c by a square plus b square. ఓకేనా? ఈ కండిషన్ తెలియాలి మీకు. ఒకవేళ ఈ కండిషన్ అంతా రాయడం మీకు గుర్తు లేదనుకోండి, డైరెక్ట్ ఈ థీరం ఒకటి, ప్రూఫ్ అనేది ఇది ఒకటి నోట్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ x1, y1 అనే పాయింట్ తెలుసు, మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటంటే ఫుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ అంటే h, k ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ ఏ వాల్యూ బి వాల్యూ నోట్ చేసుకోండి. a ఈక్వల్స్ టు ఏంటన్నా మనకి 3 అండ్ b ఈజ్ ఈక్వల్స్ టు -4, c ఈజ్ ఈక్వల్స్ టు 12. డైరెక్ట్ అందులో సబ్స్టిట్యూట్ చేయండి. h - x1 మీన్స్ 4 బై ఏ వాల్యూ ఈజ్ 3, k minus y1 అంటే ఏంటన్నా మనకి 1 బై b వాల్యూ వచ్చేసి -4 ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ ఆఫ్ ax1 అంటే 3, ax1 అంటే 3 ఇంటూ x1 అంటే 4, నెక్స్ట్ by1 అంటే -4 ఇంటూ 1 ప్లస్ c అంటే 12 బై డినామినేటర్లో a స్క్వేర్ అంటే 3 స్క్వేర్ మీన్స్ 9, b స్క్వేర్ మీన్స్ -4 ఆఫ్ హోల్ స్క్వేర్ అంటే 16. ఓకేనా? 9 + 16 ఎంత అమ్మా 25. దీన్ని సింప్లిఫై చేయండి. మైనస్ ఆఫ్ 3 4s are 12, 4 ఇంటూ -1 ఈజ్ -4 ప్లస్ 12 బై ఇక్కడ వచ్చేసి ఏంటన్నా మనకి 25. 12 + 12 ఏంటి 24. 24లోకి వెళ్ళి -4 సబ్ట్రాక్ట్ అయితే ఏంటన్నా మనకి 20 ఈజ్ ఈక్వల్స్ టు -20/25. ఇక్కడ క్యాన్సిలేషన్ మెథడ్ చేయొచ్చు కదా. ఓకేనా? 5 4s are 5 5s are అంటే ఎంత వచ్చిందా మనం ఇవి ఈక్వేట్ చేయాలన్నమాట. ఇది రిమైనింగ్ స్టెప్ అంతా సేమ్ యాజ్ ఇట్ ఈస్ నోట్ చేసుకోండి. ఏమొచ్చిందా మనకి ఇక్కడ వచ్చేసి h - 4/3 ఈజ్ ఈక్వల్స్ టు k - 1/-4 ఈజ్ ఈక్వల్స్ టు -4/5. ఇప్పుడు దీనికి ఈక్వేట్ చేయాలి, ఈ టర్మ్కి ఈక్వేట్ చేయాలి. ఓకేనా? ఆ టూ ఈక్వేటింగ్ చూద్దాం. h - 4/3 ఈజ్ ఈక్వల్స్ టు -4/5 క్రాస్ మల్టిప్లికేషన్. ఓకేనా? మల్టిప్లై చేస్తే 5 ఇంటూ h 5h 5 ఇంటూ 4 మైనస్ ఉంది కాబట్టి -20 క్రాస్ మల్టిప్లికేషన్ -12. దీన్ని అటు పంపిస్తే 5h ఈజ్ ఈక్వల్స్ టు -12 ప్లస్ 20. 5h ఈజ్ ఈక్వల్స్ టు -12 ప్లస్ 20 అంటే ఎంత 8. h ఈజ్ ఈక్వల్స్ టు 8/5 అండ్ దీంట్లో సెకండ్
దీనికి ఈక్వేట్ చేస్తే k మైనస్ 1/-4 ఈజ్ ఈక్వల్స్ టు -4/5. సేమ్ యాజ్ యూజువల్ క్రాస్ మల్టిప్లికేషన్. ఓకేనా? క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఏమవుతుంది? 5 ఇంటూ k ఈజ్ 5k, 5 ఇంటూ -1 ఈజ్ -5 ఈజ్ ఈక్వల్స్ టు -4 ఇంటూ -4 ప్లస్ 16. ఈ వాల్యూని RHS సైడ్ పంపించండి. 5k ఈజ్ ఈక్వల్స్ టు 16, ఇక్కడ నెగిటివ్ ఉంది, పాజిటివ్లో కన్వర్ట్ అవుతుంది. 5k ఈజ్ ఈక్వల్స్ టు 16 ప్లస్ 5 ఈజ్ 21. k ఈజ్ ఈక్వల్స్ టు 21/5. h, k వాల్యూ ఎంత వచ్చిందన్న మనకి 8/5, 21/5. ఇక్కడ నోట్ చేసుకోండి. దేర్ఫోర్ h, k ఈక్వల్స్ టు 8/5, 21/5. ఓకేనా? ఏం ఫైండ్ అవుట్ చేయమని మనకి ఫుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ ఫైండ్ అవుట్ చేయమని. ఫుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ అంటే ఏంటమ్మా? ఇక్కడ h, k. ఇక్కడ మీకు డయాగ్రామ్ కూడా కావాలంటే నోట్ చేసుకోండి. మీకు ఫుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ థీరంలో ఇస్తాను ఆల్రెడీ. దిస్ ఈజ్ h, k. మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన వాల్యూ p ఆఫ్ x1, y1 విత్ రెస్పెక్ట్ టు ద లైన్ ఈజ్ ax ప్లస్ by ప్లస్ c ఈజ్ ఈక్వల్స్ టు 0. ఓకేనా? ఫుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్కి రిలేటెడ్ వాల్యూస్ మనం ఫైండ్ అవుట్ చేసాము. h, k అనేది 8/5, 21/5 వచ్చేసింది. ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఇక్కడ కూడా డీటెయిల్స్ పెట్టకోకుండా రాయమంటే నోట్ చేస్తాను, మీరు చూసుకోండి జాగ్రత్తగా. h మైనస్ 4/3 ఈజ్ ఈక్వల్స్ టు k మైనస్ 1/-4. ఓకేనా? ఈజ్ ఈక్వల్స్ టు నెక్స్ట్ ఇక్కడ h మైనస్ 4/3 ఈజ్ ఈక్వల్స్ టు k మైనస్ 1/4 ఈజ్ ఈక్వల్స్ టు. ఓకేనా? సేమ్ యాజ్ యూజువల్ స్టెప్సే. మీకు థీరంకి రిలేటెడ్ ఇది కంపల్సరీ వచ్చి ఉండాలి. ఈ వాల్యూ కనుక వచ్చినట్లయితే మీరు వాల్యూస్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో ఐడియా అనేది వస్తుంది. ఓకేనా? ఇక్కడ క్రాస్ మల్టిప్లికేషన్ అంటే దీనికి రిలేటెడ్గా చేశాను. ఓకేనా? ఈ ఫార్ములా కనుక మీకు వచ్చినట్లయితే వాల్యూ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో ఐడియా అనేది వస్తుంది. మళ్ళీ ఇచ్చిన కండిషన్స్ దేంతో పోల్చుకోవాలి అంటే x1, y1 అంటే ఏంటి, ABC వాల్యూస్ అంటే ఏంటి. ఓకేనా? మనల్ని అడిగింది h, k ఫుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్. ఈ ఇమేజ్ అయినా కూడా h, kనే ఫైండ్ అవుట్ చేయాలి. x1, y1 ఇచ్చిన గివెన్ పాయింట్ అన్నమాట. ఓకేనా? ఈ వీడియోస్ కనుక ఏవి మిస్ అవ్వకుండా అన్ని ఆల్మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కాబట్టి చాలా జాగ్రత్తగా వినండి. మీకు యూస్ఫుల్ అయితే ఫైనల్ ఎగ్జామ్స్కి, మీకు కాలేజ్లో జరిగే ఇంటర్నల్ ఎగ్జామ్స్కి. ఓకేనా? వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ నా చాలా జాగ్రత్తగా వినండి. నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అయిపోయిందా?